హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ ఫ్రైడ్ మసాలా కర్రీ అండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ 6 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇలా స్లిట్స్గా కట్ చేసుకొని ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 6 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఎర్రగా వేపుకోవాలండి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చూడండి, చక్కగా వేయిన తర్వాత ఇప్పుడు 3 పెద్ద సైజు చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్, అలాగే దాని తగ్గినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి. టమాటా అంతా కూడా మగ్గిపోవాలి. టమాటా అంతా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోనండి. ఇప్పుడు ఫ్రైడ్ చేసుకున్న ఎగ్స్ అయితే ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలండి. ఎగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. చక్కగా టమాటో జ్యూస్ అంతా కూడా ఎగ్స్లోకి వెళ్తుంది. అలాగే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ మసాలా రెడీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.